ఒకప్పుడు ఫలానా రామయ్య ఇల్లు ఎక్కడా అని అడిగితే తిన్నగా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే శివాలయం ఉంటుంది, కాస్త ముందుకు వెళితే అక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది, దాని పక్క సందులో మూడో ఇల్లే అని చెప్పేవారు. మరి ఇప్పుడు ఫలానా రామయ్య ఇల్లు ఎక్కడా అని అడిగితే ఓ 30 అడుగులు ముందుకు వెళ్ళగానే వీరయ్య బెల్ట్ షాప్ ఉంటుంది, దాన్ని దాటుకొని ఓ 40 అడుగులు వేయగానే అక్కడ సుబ్బయ్య బెల్ట్ షాప్ ఉంటుంది, దాని పక్క సందులో నుంచి కాస్త ముందుకు వెళితే బడి కనిపిస్తుంది. బడి అంటే స్కూల్ కాదు, బడి వైన్స్. ఆ దారి పొడవునా ఖాళీ అయిన మందు బాటిళ్ళు, చీకులమ్మే బండ్లు కనిపిస్తాయి. పక్కనే పర్మిషన్ లేని పర్మిట్ రూమ్ కూడా ఉంటుంది. దాన్ని దాటుకుని కాస్త ముందుకు వెళ్ళావంటే రంగయ్య బెల్ట్ షాప్ ఉంటుంది. అక్కడ చిన్నపిల్లలే చీప్ లిక్కర్ అమ్ముతుంటారు. దాని పక్క సందులో మూడో ఇల్లే రామయ్యది అనే పరిస్థితి ఏర్పడింది. సింపుల్గా చెప్పాలంటే బెల్ట్ షాపులను ల్యాండ్ మార్కులుగా, చీకులమ్మే బండ్లను కేర్ ఆఫ్ అడ్రస్లుగా మార్చేశారు మన విజనరీ సీఎం. మరి నారావారి నాణ్యమైన మద్యం ఎలాంటి ప్రగతి సాధించిందో తెలుసుకోవాలిగా. జస్ట్ ఈ ఏడాది కాలంలో 187 అత్యాచారాలు, 15 హత్యాచారాలు జరిగాయి. ఇవి కాకుండా 16 అనుమానాస్పద మృతులు కూడా ఉన్నాయి. ఇందులో బాలికలు, మహిళల సంఖ్య 9. ఇలాంటి ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటి? సూపర్ 6 ఇవ్వలేదు, సంక్షేమ పథకాలు అమలు చేయలేదు, అభివృద్ధి కంటికి కనిపించడం లేదు, కొత్త ఉద్యోగాలకు దిక్కు లేదు, అప్పులు, అక్రమ అరెస్టులు, దోపిడీలకు లెక్కే లేదు. మరి ఇలాంటి ముంచే ప్రభుత్వంపై ఎలాంటి అభిప్రాయం ఉంటుందో మీరు నేను చెప్పడం కాదు, కేకే సర్వే చేసి మరీ చెబుతున్నారు. ఇక ఏడాదిలోనే తమ పాలనపై కూటమి నేతలకే నమ్మకం లేకపోవడంతో ఐవీఆర్ఎస్ సర్వే కూడా చేశారు. ఇటు కేకే చేసిన ప్రైవేటు సర్వే, అటు ప్రభుత్వం చేసిన ఐవీఆర్ఎస్ సర్వే. ఈ 2 సర్వేల సారాంశం ఏంటి? కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి ఏ స్థాయిలో ఉంది? ఎంతమంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది? ఏడాదిలోనే కూటమి ప్రభుత్వంపై ఇంత అసంతృప్తికి కారణమేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సర్వేలు సమాధానమిచ్చాయి. కానీ సర్వేలకు కూడా అందని ఓ ప్రశ్న ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మీరు ఏ పార్టీకి ఓటేస్తారంటూ కూటమి ప్రభుత్వమే సర్వే చేయటం, ఇలాంటి ప్రశ్న అడగాల్సిన పరిస్థితి ఏడాదిలోనే ఎందుకు వచ్చింది? ఇది అసలైన ప్రశ్న. దానికి సమాధానం వెదికేలోపు కేకే సర్వేలోని కొన్ని ప్రధానమైన అంశాలకు సంబంధించినటువంటి రిజల్ట్ ఎలా ఉందో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, ఎమ్మెల్యేలపై వ్యతిరేకతకు సంబంధించి కేకే సర్వే ఏం చెబుతోంది? కేకే సర్వే పూర్తి సారాంశం ఇంకా రిజల్ట్ మన ముందు లేదు. ఈ నెల 12వ తారీఖున వెబ్సైట్లో, ప్రత్యేక వెబ్సైట్లో పెడతానని కేకే చెప్పారు. సో ఉన్నటువంటి సమాచారం, ఆయన అందించినటువంటి సమాచారం, ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఒక్కసారి చూస్తే 30% ఓట్ బ్యాంక్ తగ్గినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 19. ఇందుకు కేకే చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పారు. ఒక ఎమ్మెల్యేకి 100 ఓట్లు వస్తే ఈ ఏడాదికి, అంటే 1 ఇయర్ గడిచిన సందర్భంలో ఇప్పుడు అతనికి 30% ఓట్ షేర్ తగ్గుతుంది. అంటే 70 ఓట్లు మాత్రమే వస్తాయి, 30 పోతాయి. ఇలా 30 పోయేటటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 19 ఉంది. సో 30% ఓట్ షేర్ తగ్గేటటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 19 ఉంటే, ఒకవేళ అంతకంటే 1% కిందికి దిగుదాం, 29% ఓట్ బ్యాంక్ తగ్గేటటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? అదే 25% ఓట్ బ్యాంక్ తగ్గిన ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? 20% ఓట్ బ్యాంక్ తగ్గిన ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? మళ్ళీ కొంచెం కిందికి దిగితే 15% ఓట్ బ్యాంక్ తగ్గిన ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? అప్రాక్సిమేట్గా మనం లెక్కేసుకుంటే 30%లోనే 19 మంది ఉంటే 29%లో ఇంకా ఎక్కువ ఉంటారు నాకు తెలిసినంతవరకు. 25లో అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. 20%లో ఎంతమంది ఉంటారు? ఇవన్నీ తీసుకున్నా, వివిధ రకాల సర్వేల ఫలితాలు చూసినా మనకు కనిపిస్తోంది 12న మీరు చూసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి సంఖ్య కంటే ఎక్కువ ఉండొచ్చు, కాస్త అటు ఇటుగా తక్కువ కూడా ఉండొచ్చు. 70 మందికి పైగా కూటమి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది కేవలం ఏడాదిలోనే. దీనికి సంబంధించి మిగతా సర్వేలను కూడా నేను చూపిస్తా కాసేపట్లో. 70 కాదు, 70కి మించుంది. ఇది కేకే సర్వేకు సంబంధించి వారిచ్చినటువంటి 30% ఓట్ బ్యాంక్ తగ్గిన ఎమ్మెల్యేల సంఖ్య 19 ఇచ్చారు కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని మిగతా 29%, 28%, 27%, 26, 25 ఇట్లా తగ్గించుకుంటూ మనం 15%కి వస్తే దాదాపుగా 70కి పైగానే కనిపిస్తుంది. ఇది చాలా క్లియర్గా ఉంది. ఒక్కసారి కేకే గారు ఏం మాట్లాడారో ఆ బయట ప్లే చేయండి.
19 మంది ఎమ్మెల్యేల మధ్య దాదాపుగా 30% వాళ్ళకున్న ఓట్ బ్యాంకింగ్లో తగ్గుతుంది. అంటే లాస్ట్ టైం ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేకి 100 ఓట్లు పడ్డాయి అనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ 70కి వెళ్ళిపోయాడు అనమాట. అతనికి పడ్డ ఓట్ల గురించి మాట్లాడుతున్నాను. ఈ విధంగా 19 మంది ఉన్నారు. నేను 30% గురించి మాట్లాడుతున్నాను. మరి 25%, 5%, 10% వస్తే ఇంకా ఎంత వేరియేషన్స్ వస్తాయి? అంటే చెప్పండి. ఇప్పుడు మీరు సర్వే చేసేటప్పుడు ఈ నియోజకవర్గంలోకి వెళ్ళి, ఈ విలేజ్కి వెళ్ళి, మండలాలకి ప్రతి చోట తిరుగుతారు. అక్కడ కొంతమంది వాళ్ళ సమస్యలు కూడా చెప్తారు. అవును. ఓకే, మాకు పింఛన్ రావట్లేదని, మాకు రోడ్డు రావట్లేదని, వాటర్ రావట్లేదని, ఇలాంటి చాలా చెప్తారు. ఇలాంటి సర్వేల్లో దీన్ని బట్టి కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? అదే సార్, ఇప్పుడు ఎప్పుడైనా సరే కోర్గా ఉన్నాయంటే, నేను ఇంకా అసలు సమస్య లేదు ఆలోచించడానికి ఓట్ బ్యాంకింగ్ పెద్ద కాదు, కానీ న్యూట్రల్గా ఉండే ఓట్ బ్యాంకింగ్ నాకు రోడ్డు కావాలని, మున్సిపాలిటీ బాగుండాలని, ఊరు చెత్తంతా రోడ్డు అవతలే వేస్తున్నారని, అసలు మాకు ఎన్ని ప్రామిసెస్ చేశారు, వీళ్ళు ఇస్తారా ఇవ్వట్లేదా అని చెప్పి వీటి మీద రోజుకి ఎఫెక్ట్ పడుతుంటుందండి. ఫస్ట్ ఇయరే కదా, సెకండ్ ఇయరే కదా ఉండదు. ఎవ్రీడే ఈజ్ వాల్యూ. మీకు మధ్యాహ్నం తింటే మళ్ళీ రాత్రి ఆకలి అవుతుంది, రాత్రి తింటే పొద్దున ఆకలి అవుతుంది. ఎవ్రీడే ఈజ్ ఇంపార్టెంట్. మీ మనసుకి మీ ఇంట్లో ఒక సమస్య వచ్చినప్పుడు, ఎప్పుడెప్పుడో జరిగింది అనుకోను కదా, ఆ సమస్య ప్రతి ఒక్కటి ఎక్కువ జరుగుతుంటే ఇందాక సార్ చెప్పినట్టుగా ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి ఎక్కడైనా సరే. రైట్. ఇక సింపుల్గా కొన్ని 1-2 ఎగ్జాంపుల్స్ మాత్రమే తీసుకుందాము. మద్యం పాలసీ, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి మద్యం పాలసీ పైన ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉంది, దానికి సంబంధించి కూడా వారొక సర్వే నిర్వహించారు. ఒక్కసారి ఆ సర్వే ఫలితాలు కూడా పెట్టండి.